జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతను బలి చేసి గద్దెనెక్కారు. తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులు అర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఈ మధ్య ఎక్కువగా తెలంగాణ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా తెలంగాణలో తీవ్ర నిరసన వచ్చింది. రాజకీయాల్లో కూడా చర్చ జరిగింది. ఆయన మరోసారి మాట్లాడిండు, యువతను బలి చేసి గద్దెనెక్కారు అని వారన్నమాట. ఇంకేమన్నారు? తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులు అర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ హిపోక్రసీకి నిదర్శనం. తెలంగాణ వృద్ధికి జనసేన పనిచేస్తుంది. దేశ సమగ్రత సమైక్యత మా పార్టీ ఆత్మ. జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం పేరుతో దేశ రాజధానిలో నిర్వహించిన భేటీలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. తెలంగాణ వాస్తవానికి మరి ఇన్ని విషయాల పట్ల స్పందించే పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో ఆయన భిన్నమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏదో సందర్భంలో ఒక వివాదం చేయాలనుకున్నారో ఏమిటో తెలియదు, లేదా మరి తెలంగాణ రాజకీయాల్లో తాను పోటీ చేస్తానని ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. ఎవరు వద్దనలేదు ఆయన పోటీ చేస్తుంటే. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఆయన ఎందుకు అసంబద్ధమైన అసందర్భమైన వ్యాఖ్యలు చేయడం వలన మరింత గందరగోళమే కనబడుతున్నది. యువత బలిదానాలకు కారకులు ఎవరు? 2009 డిసెంబర్ 7వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో ఆనాడున్న ప్రజారాజ్యం, తెలుగుదేశం, ఎంఐఎం మినహా మిగతా పార్టీలందరూ, రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడినాయి. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని, విభజన వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేసింది. 2009 డిసెంబర్ 23 నాడు రాజీనామాల డ్రామా కొనసాగింది. ఈ రాజీనామాలు ప్రారంభమైన తర్వాత తెలంగాణలో వాతావరణం మారింది. అంటే తెలంగాణ వచ్చిందనుకున్నాము, మళ్ళీ వెనక్కి పోతున్నది, ఇక రాదేమనే ఆందోళన, భయం నెలకొన్నది. అదే సందర్భంలో సీమాంధ్రకు సంబంధించిన కొందరి నాయకుల మాటల తీరు, ప్రధానంగా లగడపాటి రాజగోపాల వ్యవహార శైలి తెలంగాణ మరింత ఆందోళనకు, ఆగ్రహానికి, ఆవేశానికి గురి చేసింది. ఈ సందర్భంలో తెలంగాణలో ఉద్యమం పెరగడము, యువకుల బలిదానాలు పెరగడము ఇవి జరిగినాయి. దానికి మూల కారణం ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. నిజంగానే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఏమేం కావాలో అడిగి ఉంటే ఇవాళ అమరావతి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరో రకంగా ఉండేది. తెలంగాణ ప్రజలతో, తెలంగాణ ప్రజల సమ్మతి లేకుండా సమైక్య ఉద్యమం నడిచింది. అదంతా ఒక చరిత్ర. మన చరిత్రలోకి వెళ్లకుండా కానీ ఈయన మాట్లాడుతున్నారో ఏమిటో తెలుస్తలేదు. ఆయన విభజనకు వ్యతిరేకం కాదు, కానీ విభజించిన తీరుకు వ్యతిరేకమని మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాల్లో అందరూ ఏకాభిప్రాయం చెప్పడం, డిసెంబర్ 23 నాడు రాజీనామాలు చేయడం, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఏమేం కావాలో వారికి చెప్పి ఉండాల్సింది. ఇవన్నీ వారికి వచ్చిన అవకాశాలు. చివరికి మంత్రివర్గ బృందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మంత్రివర్గ బృందం ముందు తమకు ఏమేం కావాలో ఆ విషయాలు కూడా చెప్పి ఉంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ప్రస్తావించి ఉంటే ఈ గందరగోళం జరిగేది కాదు. పైగా ఒక ప్రాసెస్ నడిచింది కదా. ప్రణబ్ కమిటీ వచ్చింది, శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, విభజన కమిటీ వచ్చింది, చివరికి ఏఐసిసి అన్నాడు. ఏఐసిసి కూడా ఇరు ప్రాంత నాయకులను పిలిపించి మాట్లాడింది. ఒక ప్రాసెస్ జరిగింది కదా. ఇవేమీ జరగకుండానే అప్పటికప్పుడే అదే రోజు బిల్లు ప్రవేశపెట్టినట్లుగా, అదే రోజు బిల్లు పాస్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అంటే 2009 నుంచి 2014 ఫిబ్రవరి వరకు ఒక ప్రస్థానం జరిగింది కదా. మరి ఇన్నేళ్ల కాలంలో జరిగిన సమావేశాలు కానీ, ఇన్నేళ్ల కాలంలో జరిగిన చర్చలు కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఎందుకు మరి ఆయన వాళ్ళు విభజించిన తీరు, విభజనకు ఓకే అంటారు, ఆ తీరుకు వ్యతిరేకం అంటారు. అంటే ఇంత విస్తృతమైన అభిప్రాయాలు తీసుకోకుండా చేయాల్సి ఉండేనా? మరి అభిప్రాయాలు తీసుకోకుండానేమో తీసుకోలేదంటారు, తీసుకున్న తర్వాతనేమో ఇట్ట మాట్లాడతారు. అంటే ఎందుకు జనాన్ని గందరగోళపరచాలనుకుంటున్నారు? ఎందుకు జనానికి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏ ఉద్దేశం ఏమిటో కూడా తెలియడం లేదు. కానీ ఇక్కడ నిజంగానే మేలు కోరేవారైతే కనుక 11 రోజులు అన్నపానీయాలు ముట్టలేదని, విభజించిన తీరు బాధ కలిగించిందని, ఈ బాధ ఎందుకు ఉంటుంది? తెలంగాణ నుంచి మన నాయకులు ఎవరు ఈ మాటలు మాట్లాడట్లేదు?
రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మాకు బాధ కలిగిందని, మేము వారం 10 రోజులు అన్నం తినకుండా ఉన్నామని, ఇవన్నీ ఎవరు తెలంగాణ నుంచి అనట్లేదు కదా. కాబట్టి ఇవి మీరు అనడం వలన ఈ తెలంగాణ ప్రజల్లో మీ పట్ల సినిమా హీరోగా ఒక భావోద్వేగాలున్న ఒక వ్యక్తిగా మీ పట్ల ఒక అభిమానం ఉన్నది. కానీ అభిమానాన్ని కూడా మీరు దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అది కూడా మీరే కల్పించుకున్నట్లు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయంగా నిలబడేందుకోసమై ఏమైనా మాట్లాడవచ్చునేమో కానీ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయాలను ఇందులో పదే పదే ప్రస్తావించకూడదు. తర్వాత తెలంగాణ ప్రజలు జాతీయవాదులు. ఇది మనకు 1948 సెప్టెంబరు 17వ తారీఖు నాడు ఇండియన్ ఆర్మీ ఆనాడు హైదరాబాద్ స్టేట్లోకి వచ్చినప్పుడు జాతీయ జెండాలతో స్వాగతం పలికింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉన్నది. తెలంగాణ ప్రజలు జాతీయోద్యమంలోనూ పాల్గొన్నారు నిజాం పరిపాలన ఉన్నప్పటికీ. ఈ విషయాలను మీరు గమనంలో ఉంచుకోవాలి. తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ వారిని మించిన జాతీయవాదులు లేరు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. 1948 నుంచి 47 నుంచి ఇక్కడ నిజాం వ్యతిరేక పోరాటం ఎట్లా జరిగిందో జాతీయోద్యమ పోరాటం అట్లాగే జరిగింది. ఇక్కడి గాంధీ రావడం, నెహ్రూ రావడం, ఇవన్నీ కూడా జాతీయోద్యమ, అంబేద్కర్ ఇక్కడికి రావడం జాతీయోద్యమ కాలంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. కాబట్టి తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా జాతీయవాదం గురించి మాట్లాడుతూ తెలంగాణలో బలిదానాలు జరిగినాయి, తనకు బాధ కలిగిందని, అంటే ఇక్కడి వారిని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే మీరు తెలంగాణ చరిత్రను, తెలంగాణ భావోద్వేగాలను మీరు 1952 నుంచి చదవండి. మీరు ఇంకా కావాలంటే కనుక 6వ నిజాం కాలం నుంచి మీరు అధ్యయనం చేసుకుంటారండి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న బాధ, ఇక్కడి సంఘర్షణ ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇక్కడి ప్రజల్లో ఉన్న జాతీయవాదంలో ఉన్న అంటే ఎంత బలంగా జాతీయవాదం ఉన్నదో కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు రాజకీయ నాయకులుగా ఎవరు ఎక్కడన్నా పోటీ చేయవచ్చు, ఎవరెక్కడన్నా రావచ్చు, ఎవరేం అభ్యంతరం చెప్పేదేమీ ఉండదు. కాబట్టి మీరు తెలంగాణ పట్ల మీరు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. మీరు అభివృద్ధిని కోరుకోవడం ఎవరైనా కోరుకుంటారు. కానీ దానికంటే ముందు తెలుగువారి సాటి రాష్ట్రం, సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు వెనువెంటనే అమరావతి మరింత అభివృద్ధి చెందాలని, అక్కడి ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు రావాలని, మీరు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసమే మరింత కష్టపడి పనిచేయాలని, కొన్నాళ్ల పాటు మీరు ఏపీ పైన దృష్టి కేంద్రీకరించండి. మీలాంటి వారు కేంద్రీకరిస్తే కనుక అక్కడి వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొనండి. ఇవాళ 22 సీట్లు గెలుచుకున్నట్టుంది. మీరు అంతకు 3-4 ఇంతలు గెలుచుకోండి. మీరే ముఖ్యమంత్రిగా అండి. ఈ స్థాయిలో మీరు అక్కడ ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాలు వారు ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసే ఉన్నారు, కలిసే ఉంటారు. రాజకీయాల కోసమై ఇట్లాంటి మాటలు మాట్లాడకుంటే మంచిది. ఇదే సందర్భంలో మీరు తెలంగాణ పట్ల ప్రేమ, అభిమానం ఉందని దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ రాజకీయ పరంగా గందరగోళాలు సృష్టించకూడదని, కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడొద్దనేదే మా విజ్ఞాపన, సూచన కూడా. థ్యాంక్ యూ.